అందరికీ నమస్కారం. అనాథ ఆశ్రమంలో పెరిగిన అమ్మాయిని ఒక జమీందారు రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆ అమ్మాయి తన అదృష్టానికి పొంగిపోయింది. కానీ కొన్ని కారణాల వల్ల ఆమెకి అక్రమ సంబంధం ఉందని అనుమానించి అతను ఆమె నుండి దూరంగా వెళ్ళిపోయాడు. చివరికి ఏ పాపం చేయని ఆమెకు ఏమైంది? ప్రశాంతి అనాథ శరణాలయం తెల్లని గేటు మీద సూర్యకిరణాల కాంతి దగదగా మెరుస్తుంది. అంతకంటే మెరుస్తున్న నల్లని పెద్ద కారు ఒకటి తెరిచే ఉన్న గేటులోంచి దూసుకు వచ్చింది. బాటకి ఇరువైపులా ఉన్న రకరకాల సైజు మొక్కల్లాగే రకరకాల సైజుల్లో పిల్లలు నిలబడి చేతులు జోడించారు. పార్టీలోకి వచ్చి ఆగింది. మేనేజర్ స్వయంగా తెరిచిన తలుపుల్లో నుంచి నల్లటి ఉలెన్ ప్యాంటు, తెల్లటి జోధాపూర్ కోట్తో, చేతికర్రతో హుందాగా ఉన్న మాజీ జమీందారు రంగారావు గారు, ఆ వెనకే ఖరీదైన దుస్తులతో ఆధునికంగా తయారైన మెరుపుతీగ లాంటి శ్యామలాదేవి గారు దిగారు. అక్కడ చేరిన గుమస్తాలు, పిల్లలు, నౌకర్లు పెట్టిన నమస్కారాలు అందుకుంటూ మేనేజర్ దారి తీయగా అనాథ శరణాలయం అంతా తిరిగి చూశారు. పిల్లల గదుల వంటశాలలు, భోజనశాలలు, ప్రార్థనా మందిరాలు, గార్డెన్ అంతా తిరుగుతూ చేయవలసిన మార్పులు, ఉంచవలసిన రీతులు చెబుతూ మేనేజర్ కావాలని చెబుతున్న వాటికి తల ఊపుతూ అన్నీ తిరగడం పూర్తయ్యాక విశాలమైన చోట గార్డెన్లో ఏర్పాటు చేసిన సభలో కూర్చున్నారు. వెంట తెచ్చిన బట్టలు, పళ్ళు, మిఠాయిలు పిల్లలందరికీ శ్యామలాదేవి పంచి ఇచ్చింది. రంగారావు గారు పిల్లలందరినీ బుద్ధిగా చదువుకోమని, మంచి పౌరులు కావాలని దీవించారు. తరువాత మేనేజర్ దారి తీయగా ఆఫీస్ రూంలోకి వెళ్ళి జమా ఖర్చులు, ఆదాయాలు, ఇతర లెక్కలు తనిఖీలు చేయడంలో మునిగిపోయారు. ఆ పరిశీలన ఇప్పుడే ముగియదని, అలాంటి అవకాశం కోసమే ఎదురు చూస్తున్న శ్యామలాదేవి నెమ్మదిగా శరణాలయంలో లోపలికి గదుల్లోకి దారి తీసింది. వెంట ఆయా పున్నమ్మ కూడా నడిచింది. పున్నమ్మ, బాగున్నావా? నడుస్తూ నెమ్మదిగా అడిగింది శ్యామల. ఏదోనమ్మా, ఇలా పడి ఉన్నాను. పసివాళ్లను చూస్తూ వాళ్లతో ఆడుతూ పాడుతూ ఉంటే రోజులు దొర్లిపోతున్నాయి. నిమిషం ఆగి శ్యామల వంక ఆప్యాయంగా చూసి, అమ్మా, మిమ్మల్ని చూస్తే నాకు ఎంత సంతోషమో తెలుసా? నా చేతులతో ఇక్కడే పెరిగి పెద్దదైన మీరు ఈనాడు ఇంత వచ్చే స్థితిలో ఉన్నారంటే ఎంత అదృష్టవంతురాలివి తల్లి. ఎంతమందికి ఉంది ఇలాంటి అదృష్టం అంది శ్యామల. ముఖంలోకి ఒక్కసారి రక్తం పొంగి సిగ్గుపడింది. అవును పున్నమ్మ, తలుచుకుంటే అంతా ఆశ్చర్యకరంగా ఉంది. ఎక్కడ నేను, ఎక్కడ జమీందారు గారు? అనాథగా పెరిగిన చోటుకే ఈనాడు యజమానురాలుగా వచ్చానంటే అదంతా జమీందారు గారి పుణ్యమే, ఔదార్యానికి చిహ్నం. అవునమ్మా, ధర్మప్రభువులు అంటూ నర్సరీలోకి దారితీసింది పున్నమ్మ. బేబీ కార్డ్స్లో కూర్చొని కొందరు ఆడుకుంటున్నారు. నడక వచ్చిన పిల్లలు కొందరు అటు ఇటు నడుస్తున్నారు. మరీ చిన్న పిల్లలు కొందరు నిద్రపోతున్నారు. నెల పిల్లల నుంచి 4-5 దాకా ఉన్నారు అక్కడ. అలా వరుసగా చూసుకుంటూ వెళ్ళి ఒక బేబీ కార్డ్ దగ్గర ఆగిపోయింది శ్యామల. ముద్దులొలుకుతూ బొద్దుగా తెల్లగా ఉన్న ఓ 2 పాపను చూడగానే శ్యామల ముఖంలోకి ఒక్కసారిగా కాంతి వచ్చినట్లయితే ఆ పాపను ఎత్తుకొని ముద్దు పెట్టుకుంటూ, పున్నమ్మ, ఈ పాప చాలా ముద్దుగా ఉంది కదూ అంది. అవునమ్మా, ఎవరి పిల్లో? ఆ తల్లికి చేతులు ఎలా వచ్చాయో ఇలాంటి బంగారు బొమ్మని ఇలా దిక్కులేని దానిలా పారేయడానికి? శ్యామల ముఖం బోసిపోయింది. ఇలాంటి పిల్లని ఇలా అనాథగా వేయవలసి వచ్చిన ఆ తల్లి ఎంత దురదృష్టవంతురాలో అని బాధపడిందో. ఆమె మనసు ఆమె కళ్ళల్లో నీరు చిమ్మింది. మీ మనసు మెత్తన గాని ఒళ్ళుపై తెలియకుండా ప్రవర్తించిన వాళ్ళ పాపాలన్నీ ఇలా వీధిపాలు చేసిన వాళ్ళకి బాధ ఉంటుందా అమ్మా? పాపం పసిగుడ్డు
తెల్లవారుజామున వీధి వరండాలో ఏడుస్తూ కనబడింది. అందుకే మేనేజర్ గారు ఉష అని పేరు పెట్టారు. ఎంత ముద్దులు మూటగడుతుందో చూడండి. ఎవరో పెద్దింటి పిల్లలాగే ఉంది. పాపిష్టి తల్లి చేసిన పనికి శిక్ష అనుభవిస్తుంది. శ్యామల ఇంకా వినలేకపోయింది. ఆ మాటలు ఆమెలో సూటిగా గుచ్చుకున్నాయి. పిల్లను పున్నమ్మకు ఇచ్చి భారంగా ముందుకు నడిచింది. ప్రశాంతి అనాథ శరణాలయం రంగారావు గారి తాతగారు కాలంలో ఆయన భార్య పేరు మీద కట్టించింది. అప్పట్లో కేవలం దిక్కులేని పిల్లలకు ఆశ్రయం కల్పించేదిగా మాత్రం ఉండేది. తరువాత రంగారావు గారి తండ్రి గారి హయాంలో ఇంకా ఎక్కువగా వసతులు కల్పించారు. ఎన్నో సదుపాయాలను సమకూర్చారు. ఉచితంగా మెట్రిక్ వరకు చదివించి తర్వాత వాళ్ళకి దారి అంటూ ఏర్పడేదాకా అక్కడే ఉండేటట్లు ఏర్పాటు చేశారాయన. కాలక్రమేణా జమీందారులు పోయి జమీందారులకే భరణాలు ఏర్పడ్డాయి. వారితో పాటు శరణాలయానికి కూడా కొంత ముట్టజెప్పేది ప్రభుత్వం. తాహతకు మించినదే అయినా రంగారావు గారు ఆచారం ప్రకారం శరణాలయాన్ని సాధ్యమైనంత చక్కగా తీర్చిదిద్ది అభివృద్ధిలోకి తేవాలని కృషి చేస్తున్నారు. యాజమాన్యం వహించి రంగారావు గారు 40 ఏళ్ల మనిషి. ఆజానుబాహుడు, దృఢమైన శరీరం. చూసేవాళ్లకు గౌరవ మర్యాదలతో పాటు హడలు పుట్టించేలాగా ఉంటారు. అంతకన్నా ముఖం, ఆయన మనసు ఒక్కోసారి వెన్నకన్నా మెత్తబడితే అవసరం వచ్చినప్పుడు వజ్రం కన్నా గట్టిపడుతుంది. ఎంతటి ఔదార్యం, సహృదయత ఉన్నాయో అంతటి పట్టుదల, మూర్ఖత్వం ఉన్నాయనిపిస్తుంది. పరువు ప్రతిష్టల కోసం ప్రాణం పెడతారాయన. భార్య కూడా ఓ జమీందారు కూతురు. 2 సంవత్సరాల క్రితం 8 సంవత్సరాల కొడుకు జమీందారు తమ్ముడు నారాయణరావుతో పాటు ఘోరమైన కారు ప్రమాదంలో చనిపోయింది. రంగారావు గారి తల్లి ఆ ఘోర వార్త విని స్పృహ తప్పి ఇంకా ఆ తర్వాత మళ్ళీ కోలుకోలేక రోగంతో మంచమెక్కేసింది. భార్య, కొడుకు పోయిన తర్వాత చాలా కాలం మతిచెడినట్లు ఉండేవారు రంగారావు గారు. ఒక్కసారి అంతటి దుఃఖాన్ని తట్టుకునే శక్తి ఆయనకు లేక పెళ్లి చేసుకోమని ఎన్ని విధాల చెప్పినా ఆయన వినిపించుకోలేదు. తమ వంశం ఈ విధంగా నిర్వంశం అయిపోతున్నందుకు ముసలి జమీందారుని వేదన చెంది కొడుక్కి చెప్పి విఫలురాలయ్యింది. తన జీవితంలో ఏర్పడ్డ శూన్యాన్ని ఎలాగైనా మరచిపోవాలన్న ప్రయాసతో ఊరు వదిలిపెట్టి ఎప్పుడూ మద్రాసులో తిరుగుతూ ఉండేవారు రంగారావు గారు. ఓ సాయంకాలం పరధ్యానంగా వేగంగా కారు నడుపుకుంటూ రంగారావు గారికి శ్యామల కారు కింద పడడంతో స్పృహ వచ్చింది. పక్కకు తిప్పి బ్రేక్ వేసి అప్పటికే శ్యామల కారు కింద పడడంతో గాయపడడం జరిగిపోయాయి. ఆమెను వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్ళి హోంలో చేర్చారు. ఆమెను చూడగానే ఏదో తెలియని ఆకర్షణ కలిగింది ఆయనకి. నాజూగ్గా, పచ్చగా తీర్చిదిద్దినట్లుగా ఉన్న ఆ రూపు ఆయనను ఆకట్టుకుంది. తరువాత ఆమె ఆసుపత్రిలో ఉన్న 20 రోజులు స్వయంగా ఆయనే శ్యామలతో ఎంతో సాన్నిహిత్యం కలిగింది. శ్యామల తను ప్రశాంతి అనాథ శరణాలయంలోనే పెరిగి పెద్దదయిందని, మెట్రిక్ పాసై ఉద్యోగం ఇంటర్వ్యూ కోసం మద్రాసు వచ్చానని చెప్పాక రంగారావు గారికి ఎంతో ఆనందం కలిగింది. తనలోని ఆలోచనలకు రూపు నిర్ణయించేలోగా ముందు ఆమెను తనతో కూడా తన ఇంటికి తీసుకువెళ్ళటానికి నిశ్చయించుకున్నాడు. ఇంటికి తీసుకువెళ్ళి తల్లికి అప్పగించాడు. ఇంటికి వెళ్ళిన కొద్ది నెలలకే జమీందారు గారు తన మనసులో మాట చెప్పినప్పుడు శ్యామల ఆశ్చర్యపడి సందేహించింది, భయపడింది. జమీందారు గారి అభిష్టానికి ఎదురు చెప్పలేక తన అదృష్టానికి ఆశ్చర్యపడుతూ ఆనందంతో మనస్ఫూర్తిగా అంగీకరించింది. ముసలామె మొదట్లో ఒక అనాథ జమీందారునిగా కావడానికి అడ్డు చెప్పినా తరువాత
కొడుకు మనస్తత్వం ఎరగడం మూలాన భార్య చనిపోయిన అతని వైరాగ్యానికి శ్యామల వచ్చాక ఎంత మార్పు వచ్చింది కళ్ళ ఎదుట చూడడం మూలాన ఏదో విధంగా కొడుకుకు సంతోషం ఉండడం, వంశం నిలబడడం కావాలని చివరికి ఒప్పుకుంది. ఆనవాయితీ ప్రకారం సంవత్సరానికి ఒకసారి శరణాలయం వ్యవహారాలు చూడటానికి వెళుతున్న రంగారావుతో పాటు శ్యామల కూడా తను ఇప్పుడు అధికార హోదాలో వెళ్ళడం సిగ్గు సంకోచాలతో ఏర్పాటు ఏదో గర్వాన్ని కూడా కలిగిస్తుంది. అప్పుడే నర్సరీలో ఉన్న ఉషను చూసి ఏదో ఆలోచన రాగా ఆమె విషయాలు గుచ్చి అడగడం జరిగింది. ఏమిటో చేయాలనుకుంది కానీ ఆ సంగతి ఆయనతో పెళ్ళైన ఇంత కొద్ది కాలంలో చెబితే ఏమనుకుంటారో అన్న సంకోచం రాగా అడిగే ధైర్యం చాలక ఊరుకుంది. రాత్రి గదిలోకి వచ్చిన రంగారావు తన రాకనే గుర్తించనంత పరధ్యానంలో ఉన్న శ్యామలను చూసి ఎంతో ఆశ్చర్యపడ్డాడు. ఎప్పుడూ సంతోషంగా కలకలలాడే శ్యామల ఈరోజు ఆలోచనలతో సతమతమవుతూ ఏదో చెప్పాలన్న ఆరాటానికి, ఎలా చెప్పాలన్న సంశయానికి మధ్య నలిగిపోతున్నట్లు కనబడడం చూసి ఆయన అనేక విధాల అడిగి కాసేపటికి అసలు సంగతి రాబట్టగలిగాడు. సంగతి విన్నాక తేలిగ్గా నవ్వేశారు. ఏం అప్పుడే పిల్లల మీదికి పోతుందా మనసు? పెంచుకోవడం ఎందుకు? నీకు పుట్టరనేనా? అదేం కాదు. ఎందుకో ఆ పాప నాకు నచ్చింది. చాలా ముద్దుగా ఉంది. మనకి కాస్త కాలక్షేపం అవుతుందని నసిగింది శ్యామల. బాగానే ఉందనుకో. పెంచుకోవడం అంటే మాటలా? ఎందుకు వచ్చిన గొడవ చెప్పు. రేపు మనకి పిల్లలు పుడితే ఈ పిల్లనేం చేస్తావు? బాగా ఆలోచించు. అనవసరంగా సమస్యలు నెత్తికి తెచ్చుకోవడం ఎందుకు? ఆలోచించుకోవడానికి ఏముంది? మనకి పిల్లలు పుడితే ఆ పిల్లలతో పాటు పెరగకూడదా ఉషా? ఆ ఒక్క పిల్ల మనకి బరువా? ఇంట్లో ఇంతమంది ఉండగా? సరే, నీకు అంత ముచ్చటగా ఉంటే నాకేం అభ్యంతరం లేదు గాని, అయినా అంతమంది ఉండగా ఆ పాప మీదనే నీకెందుకు అంత మమకారం? శ్యామల ముఖం ఒక్కసారిగా పాలిపోయినట్లయింది. తెల్లబోయి గొంతు తడబడి వణికింది. చెప్పానుగా అందరికంటే ఆ పిల్ల ముద్దొస్తుందని. ఎందుకనో అంత చక్కటి పాప అలా అనాథగా పెరుగుతుంటే నాకేంటో కష్టంగా ఉంది. శ్యామల వైపు ఒక్క క్షణం నిశితంగా చూశాడు రంగారావు. ఆమె దయార్ద్ర హృదయానికి మెచ్చుకున్నట్లుగా ప్రేమగా నవ్వి, నీ ఇష్టం కాదంటానా? అలాగే, రేపు వెళ్ళి ఉషను తీసుకొద్దాం అన్నాడు. ఉష వచ్చిన దగ్గర నుంచి శ్యామలకు బాగా కాలక్షేపం అయ్యింది. ఆమె ఆటపాటలతో, ముద్దు ముచ్చట్లతో, రకరకాల బట్టలు తొడగడం, ముస్తాబు చేయడం, బొమ్మలతో ఆడుకోవడం వగైరాలతో తీరిక చిక్కనంత కాలక్షేపం కొనసాగింది. మొదట 2-3 రోజులు కొత్త చేసిన క్రమంగా శ్యామల ప్రేమాభిమానాలతో శ్యామలకు చేరువై అమ్మా అని పిలిచేది ఉష. రంగారావు కూడా ఉషను చూసి ఎంతో ముచ్చటపడ్డాడు. మామూలుగా కనబడని కళాకాంతులు ఆ పిల్ల ముఖంలో చూసి ఆశ్చర్యపడ్డాడు. చాలా రోజుల తర్వాత ఇంట్లో పసిపిల్లలు ఆటపాటలు ఆయన్ని ఎంతో సంతోషపరిచాయి. ఉషను చూస్తుంటే ఆయనకు ఏదో అనుభూతి కలిగి ఆయన మనసులో ఏదో అనుబంధం ఏర్పడింది. ఆ రోజు అనుకోకుండా ఊరు నుంచి ముందుగా వచ్చిన రంగారావు గారికి డ్రాయింగ్ రూంలోంచి కొంచెం గట్టిగా మాటలు వినపడ్డాయి. అందులో ఒక గొంతు అపరిచిత పురుషకంఠం, రెండవది శ్యామలది. నిజం, జమీందారు గారికి తెలిస్తే మీ ఇద్దరి గతి, పాప భవిష్యత్తు ఏమవుతుందో తెలుసా? మర్యాదగా నేను అడిగింది ఇచ్చేస్తే ఈ రహస్యం బయటికి పొక్కదు. ఇప్పటికే 2 సార్లయింది. ఇలా ఇస్తున్నంత కాలం నువ్వు మళ్ళీ రాకుండా ఉంటావని ఏంటి నమ్మకం?
ఏంటి ఇంక రాను, మాట ఇస్తున్నాను. నువ్వింత దుర్మార్గుడివని అనుకోలేదు. నన్ను ఎందుకు ఇలా పీడిస్తున్నావు? నేను నీకేం పాపం చేశాను? పాపం మీద నీకెందుకు అంత పగ? ఆ మాటలు వింటూనే లోపలికి అడుగుపెట్టారు రంగారావు గారు. ఆయన్ని అలా అనుకోకుండా హఠాత్తుగా చూసి ఇద్దరూ నిశ్చేష్టులైపోయారు. శ్యామల వివరణమై ముఖం చేతుల్లో దాచుకుంది. ఏంటది? ఏంటా రహస్యం? తుఫాను ముందు ప్రశాంతతలా నిశ్చలంగా చూస్తూ శాంతంగా అడిగాడు అతను. శ్యామల వంక ఆయన వంక చూసి చెప్పడానికి తటపటాయించి పారిపోబోయాడు. అడుగు కదిలావంటే నరికేస్తాను. ఆ రహస్యం ఏంటో చెప్పు. జమీందారు గారు గుమ్మానికి అడ్డంగా నిలబడి గంభీరంగా అడిగాడు. ఉష అనాథ కాదు. ఆవిడకి తెలుసు. గట్టిగా అడగండి, ఆమె చెబుతుంది అంటూనే ఆయన పక్క నుంచి దూసుకుపోయాడు. ఆయన ఈ వార్త విని తిరిగి చూసేసరికి హాల్లో ఎవరూ లేరు. రాబోయే తుఫాను ఊహించి శ్యామల ఆ సాయంకాలం వరకు ఆయన నుంచి ముఖం చాటు వేసుకొని తిరుగుతుంది. ఆయన కోసం విజృంభిస్తే తను తట్టుకొని నిలబడటం కష్టం. ముసలావిడ కాలం చేశాక ఇంట్లో ఆయన్ని అడ్డుకోగలిగేవారు ఎవ్వరూ లేరు. ఆ రాత్రి బాగా పొద్దుపోయాక ఆయన పడుకున్నారు అన్న నమ్మకంతో గదిలో ప్రవేశించి శ్యామల గది అంతా చీకటిగా ఉంది. మెల్లగా నడిచి మంచం దగ్గరికి వెళ్ళి లైట్ వెలిగించి, ఆమె నిద్రపోయింది. నీకోసమే చూస్తున్నాను. ఇంత ఆలస్యం చేశావెందుకు? ఆయన గొంతు చాలా ప్రశాంతంగా ఉంది. సోఫాలో కూర్చొని ఉన్నారు. ఉషని పడుకోబెట్టబోతున్నాను. రా, ఇలా వచ్చి కూర్చో సోఫాలో. జరిగిన చోటును ఇచ్చాడు ఆయన. ఆమె ఊహించని కోపావేశాలను, ఈ శాంతం సౌమ్యత ఆమెను ఇంకా ఎక్కువగా కాలుస్తున్నాయి. వెదురుతో అలజడితో ఒక వారగా ఒదిగి కూర్చుంది. నువ్వు అందమైన దానివి, తెలివైన దానివి అన్న సంగతి తప్పించి నీ గురించి కానీ నీ పుట్టుపూర్వోత్తరాల గురించి కానీ నాకేమీ తెలియదు. తెలుసుకోవాలని ప్రయత్నమూ చేయలేదు. అయినా నీ మీద నమ్మకం ఉంచి నీ ప్రవర్తన మీద విశ్వాసంతో నిన్ను పెళ్ళాడాను. నా ఎడ నీకెలాంటి భావం ఉన్నా లేకపోయినా కేవలం మానవ ధర్మం నీ నుంచి నా నమ్మకానికి విశ్వాసానికి బదులివ్వాలి. నువ్వు అవునంటావా అని సున్నితంగా మెత్తగా మొదలైన ఈ సంభాషణ ఎక్కడికి దారితీస్తుందో అన్న భయంతో వణికింది శ్యామల. ఉష ఎవరు? శ్యామల మాట్లాడలేకపోయింది. ఇప్పుడు ఇంకా మాటలు మింగి ప్రయోజనం లేదు. నేనేదో ఒక నిర్ణయానికి వచ్చే లోపల నువ్వు చెప్పదలుచుకున్నదేదో చెప్పడం మంచిది. ఆ తరువాత విచారించి ప్రయోజనం ఉండదు. శ్యామల కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి. తల వంచుకుంది. ఉష ఎవరో నీకు తెలుసన్న సంగతి తెలుస్తూనే ఉంది. మధ్యాహ్నం జరిగింది చూశాక, తిన్నాక ఏమాత్రం బుద్ధి ఉన్నవాడికన్నా ఇంచుమించు కథ అర్థమవుతుంది. ఇంకా ఇప్పుడు నేను వినగోరేది అది ఎవరికి పుట్టిందని. శ్యామల ఒక్కసారి తలెత్తి చురుకుగా చూసింది. కళ్ళనీటి పొరలతో మెరిశాయి. మీరు ఊహించింది సరికాదు. పొరపాటు పడుతున్నారు. పొరపాటు ఇప్పుడు పడడమేంటి? నిన్ను పెళ్ళాడినప్పుడే పొరపాటు పడ్డాను. ముఖాన్ని మాటలను చూసి మోసపోయాను. నీ అందంలాగానే నీ మనసు నీ గతం నిర్మలమైనవని అనుకోవడం పొరపాటు కాదు. మట్టిలో అణిగిపోయిన భద్రానివే అనుకున్నాను. కానీ నిజరూపం బుగ్గలా మరిచిపోవడం పొరపాటు కాదు. కానీలే, అయిపోయిన దానికి బాధపడే మనిషిని కాదు నేను. పరిస్థితి క్రమంగా మారుతుంది. రంగారావు గొంతు కఠిన తీవ్రత అవుతుంది. మీరు నన్ను అర్థం చేసుకోండి. ఇందులో నన్ను శంకించడానికి ఏమీ లేదు. నేను ఏ పాపం ఎరుగను. నా మాట నమ్మండి. ఉష ఎవరు? రోడ్ల వెంట తిరిగి ఆ రౌడీ కూతురేనా? ఈ రహస్యం చెప్పు.
దాచడానికి ఇంతవరకు ఎంత డబ్బు తగలేశావు? ఎవరో చెప్పలేను. దయచేసి ఆ సంగతి అడక్కండి. చెప్పలేను ప్లీజ్. మీ నుంచి దాచాలని కాదు, కానీ చెప్పగల శక్తి నాకు లేదు. నిజం చెబుతున్నాను. ఉషకి వాస్తవంగా తల్లిదండ్రులు లేరు. అతడు ఎవరో నాకస్సలు తెలియదు. ఉష మరి ఇంటికి వచ్చేదాకా వాడు ఎవడో తెలియకుండానే 2 సార్లు డబ్బు ఇచ్చావన్నమాట. శ్యామల, ఇంకా ఎందుకు నన్ను నమ్మించాలని చూస్తున్నావు? నన్ను ఇంకా వంచాలని చూస్తున్నావా? దయచేసి నన్ను అర్థం చేసుకోండి. తొందరపడకండి. దైవ సాక్షిగా చెబుతున్నాను. అతనికి నాకు ఏ సంబంధం లేదు. అయితే ఉష ఎవరో చెప్పు. శ్యామల మౌనంగా తలదించుకుంది. సరే, ఇంకా మాట్లాడవలసింది ఏమీ లేనట్లుగా రంగారావు గారు లైట్ ఆర్పి మంచం మీద పడుకున్నారు. మరునాడు శ్యామల లేచేసరికి ఆయన లేవలేదు. 1 గంట పోయాక మళ్ళీ వచ్చేసరికి బట్టలు వేసుకొని ప్రయాణానికి సిద్ధమవుతున్నారు. మంచం మీద వెడ్డింగ్ తయారుగా ఉన్నాయి. శ్యామల మనసు పరిపరి విధాలుగా పోయింది. ఆవేదన, ఆరాటం గుండెల్లో అలజడి రేకెత్తిస్తున్నాయి. బెరుగ్గా, బాధగా అడిగింది. ఇంత అకస్మాత్తుగా ఎక్కడికి ప్రయాణం? రంగారావు గారు మాట్లాడలేదు. ఆయన చూపుల్లో నిశ్చలత, ఒక విధమైన స్థిరత్వం చూసి శ్యామలకు సగం అర్థమైంది. శ్యామల, రంగారావు గొంతు దృఢంగా వినబడింది. నిన్న ఈ సంఘటన జరిగినప్పటి నుంచి నేను ఒక్కటే విషయం ఆలోచిస్తున్నాను. ఈ అవమానానికి పరిష్కారం ఏమిటని. ఇది నా ఒక్కడికే కాదు, మొత్తం ఈ వంశానికే ఘోర అవమానం. ఇంత జరిగాక మనిద్దరి మధ్య ఇంకా పాత భావాలకు చోటు ఉండదు. అలా అని నిన్ను బయటకు పంపి నా పరువు ప్రతిష్టలకు భంగం కలిగించుకోలేను. ఈ నిజం బయటపడ్డాక ఇంకొకరి ఎవరన్నా అయితే ఏం చేసి ఉండేవారు? అయినా నిన్ను ఇంత అభిమానించిన ఈ చేతులతో అంత పని చేయలేకపోయాను. కానీ రాత్రంతా ఆలోచించాక నాకు అంతకన్నా వేరే దారి ఏదీ కనబడలేదు. మన ఇద్దరిలో ఎవరో ఒకరు మిగిలి ఉండటం మంచిదని నిర్ణయించాను. నేను తిరిగి వచ్చేసరికి ఈ ఇంట్లో ఇదివరకు శ్మశాన శాంతి కనబడాలి. 2 రోజుల్లోగా నాకు టెలిగ్రామ్ అందకపోతే నువ్వు మొండికెత్తితే సరే, నువ్వు ఇంకా నన్ను చూడలేవు అంటూ వెనక్కి తిరిగి గబగబా అడుగులు వేస్తున్న రంగారావు మాటలను వింటున్న శ్యామల అదిరిపడింది. అతని కాళ్లకు అడ్డుపడింది. నేను నిజం చెబుతాను, ఒక్క క్షణం వినండి. ఇంత కఠిన శిక్ష విధించవలసిన అంత ఘోర పాపం నేను చేయలేదు. నన్ను చెప్పనివ్వండి. తొందరపడకండి. గాబరాగా ప్రాధేయపడింది. ఆ అవకాశం నిన్న రాత్రి నీకిచ్చాను. ఇప్పుడు ఇంక నీ కథలు వినడానికి నాకు ఓపిక లేదు. ఆమె తప్పించుకొని వెళ్ళి కారులో కూర్చున్నారు రంగారావు గారు. వెంటపడ్డ శ్యామల ముఖాన ఇంత దుమ్ము కొట్టి పరిగెత్తింది కారు. మద్రాసు చేరిన 2వ రోజున ఆవేదనగా, ఆత్రంగా ఎదురుచూస్తున్న రంగారావుకి ఓ రిజిస్టర్ ఫార్మ్ అందింది. తొందరగా విప్పి చూశాడు. అందులో ఒక డైరీ పేజీల మధ్య ఉత్తరం దాగి ఉంది. ముందుగా ఉత్తరాన్ని విప్పి చదవడం మొదలుపెట్టాడు. పూజ్యులైన జమీందారు గారికి నేను మనసారా ప్రేమించి గౌరవించిన భర్తగా చనువుగా పిలుచుకోవడానికి అధికారం లేదు కాబట్టి ఇలా పిలుస్తున్నందుకు ఏమనుకోకండి. టెలిగ్రామ్ కోసం ఎదురుచూస్తున్న మీకు ఇంత పెద్ద ఉత్తరం చికాకు కలిగిస్తుందేమో. త్వరగానే ముగిస్తానులేండి. చిన్నప్పటి నుండి, అసలు పుట్టుక ముందు నుంచి కూడా దౌర్భాగ్యురాలిని. అందుకే అలా దిక్కుముక్కు లేకుండా అనాథగా, అనామకంగా, ఏ ఆశలు కోరికలు లేకుండా గడ్డి పువ్వులా పెరిగాను. నా అదృష్టమో దురదృష్టమో మీరు నన్ను అపురూపంగా ఎంచుకొని ఆదరించారు. ఎప్పటి పుణ్యమో, ఏనాడు చేసిన మంచో పనో, ఏ పుణ్య ఫలితమో నీ అంతటి పరువు ప్రతిష్టలు కలిగిన ధనవంతుల ఇంటికి కోడలినయ్యనా?
అడుగుపెట్టాను. మీలాంటి వారి భర్త చేపట్టగలిగాను. అది నా అదృష్టమని మురిసిపోయి పొంగిపోతున్న నా పొంగు ఎన్నాళ్ళో కాకుండా చల్లారిపోయింది. నడ సముద్రంలో సిరిలాగా మధ్యలో వచ్చిన అదృష్టం మధ్యలో మట్టిగట్టిపోయింది. మీరు అడిగినప్పుడు నేను నిజం చెప్పలేకపోయాను. నా నోరు ఎందుకు మూగపోయింది? నేనెందుకు చెప్పలేకపోయింది? అసలు సంగతి ఏమైంది? మీతో వివరంగా చెప్పుకునే లోపల నేను ఈ లోకం నుంచి శాశ్వతంగా నిష్క్రమించాలని మీరు నిర్ణయించారు. అంతకు మించి వేరే గత్యంతరం లేకుండా చేశారు. మీరింత తొందరగా ఇంత కఠిన నిర్ణయానికి రాగలిగారని ఊహించని నేను నిజం దాచి మీ శిక్షకు పాత్రురాలనయ్యాను. నాపై నిజంగా పూర్తి నమ్మకం, నేనంటే ప్రేమాభిమానాలు మీకు ఉంటే ఇంత తొందరపడి ఉండేవారు కాదేమో. అవి లేకపోయాక ఇంకా ఈ పై బంధాల కోసం ఆశపడి నేను బ్రతకడం మంచిది కాదు. ఇష్టమూ లేదు కాబట్టి సెలవు పుచ్చుకుంటున్నాను. బహుశా ఇంకా కొద్ది గంటల్లో ఇక్కడ ఎవరూ మీకు టెలిగ్రామ్ ఇస్తారు. మీరు వచ్చేదాకా అంత్యక్రియలు చేయరేమో. నా శరీరాన్ని ఆఖరుసారి చూడక తప్పదు. మీకు ఏమిటి సోది అని విసుక్కుంటున్నారా? లేక అంతా చదువుతున్నారా? అయిపోయింది కాబట్టి అయ్యో పాపం అని జాలిపడుతున్నారా? మీ మనసు కరిగించాలన్న కోరిక నాకు లేదు. నా శీలం గురించి మీరు వెలిబుచ్చిన అనుమానం విన్నాక నన్ను నిలువునా కాల్చిన ఆత్మాభిమానం నా ఆత్మాభిమానాన్ని నిరూపించుకోమని ప్రోత్సహిస్తుంది. అంతకు మించి నాకు ఇంకే ఉద్దేశమూ లేదు. మీ తమ్ముడు నారాయణరావు మద్రాసులో చదివే రోజుల్లో అతని క్లాస్మేట్ అయిన ఒక తక్కువ కులం అమ్మాయిని ప్రేమించాడు. ప్రేమలో పడ్డారు. కులానికి, ధనానికి, పేద అయిన గుణానికి, అందం చందాలకి ఏ పెద్ద కుటుంబాలకి తీసిపోదు ఆమె. మీరు వంశప్రతిష్టలకు ఎంత ప్రాముఖ్యత ఇస్తారో తెలిసిన మీ తమ్ముడు మీతో ఆ ప్రేమ వ్యవహారం గురించి చెప్పలేదు. సాహసం చేయలేకపోయాడు. వాళ్ళ ప్రేమ ఫలితం ఉషని ఆసుపత్రిలో కనిన వెంటనే ఆమె చనిపోయింది. పెళ్ళి కాకుండా నా కూతురు అని ప్రకటించుకోవడానికి, మీతో చెప్పుకోవడానికి మీ తమ్ముడికి ధైర్యం లేదు. ఉషకి ఒక ఆయన్ని ఏర్పాటు చేశారు దౌ ఇచ్చి పెంచమని. కానీ అలా ఆయా మీద భారం వదిలి నిశ్చింతగా ఉండటానికి మనసు ఒప్పుకోలేదు అతనికి. ఆఖరికి ఒకసారి సెలవులకు వచ్చినప్పుడు మీ అమ్మగారికి రహస్యం చెప్పి ఇద్దరూ ఒక నిశ్చయానికి వచ్చారు. ఆ పిల్లని ఇక్కడ అనాథ శరణాలయంలో ముందు చేర్చిస్తే తరువాత నెమ్మదిగా ఏదో కారణంతో ఇంటికి చేర్చాలని వాళ్ళ ఉద్దేశం. దానికోసం రహస్యంగా ఆయా భర్తకి కొంత డబ్బు కూడా ఇచ్చారు. రహస్యంగా శరణాలయం మెట్ల మీద ఓ తెల్లవారుజామున వదిలి పెట్టించారు. వాళ్ళ ఆలోచనలు ఒక రూపుకి వచ్చి నెరవేరేలోగానే దురదృష్టవశాత్తు మీ తమ్ముడు ప్రమాదంలో మరణించాడు. మీ తల్లిగారు చిన్న కొడుకు మీద మమకారం పోక మీ దృష్టిలో అతను దిగజారడం ఇష్టం లేక ఈ విషయం రహస్యంగానే ఉంచారు. ఈ లోపలే నేను మీ ఇంట చేరడం, ఆమె చనిపోయే ముందు ఈ రహస్యం చెప్పి ఈ విషయం నాలోనే ఉంచమని, ఎలాగైనా ఇంటికి ఆ పాపని తీసుకురమ్మని కోరారు. తమ రక్తం పంచుకొని పుట్టిన బిడ్డను అనాథగా పెంచడం తనకు చూడలేనని, ఉష అలా దిక్కులేకుండా పెరగటం తన చిన్న కొడుకు ఆత్మకు శాంతి. అలా ఎలాగైనా ఉషని కనిపెట్టమని, ఈ రహస్యం మీతో చెప్పకూడదని నా వద్ద మాట తీసుకుంది. నాతో చెప్పిన నా దగ్గర మాట తీసుకొని కన్నుమూశారు. నేను అవకాశం చూసి మిమ్మల్ని ఒప్పించి ఉషని ఇంటికి తీసుకొచ్చాక ఆ దరిద్రుడు ఈ సంగతి మీకు
కనిపెట్టి డబ్బు ఆశ కొద్దీ నన్ను పీడించసాగాడు. ఏం చేయాలో తోచని నేను ఎలాగో సర్దుబాటు చేసి వాడికి అప్పచెప్పాను. 1-2 సార్లు ఇచ్చా వాడికి. ఇది అలవాటైపోయింది. మీరు చూసినప్పుడు అది 3వసారి. నా అదృష్టం కొద్దీ మీ తమ్ముడు రాసుకున్న డైరీ నా వశం చేశాడు. మీ అమ్మగారు అందులో ఈ వివరాలన్నీ ఏ రోజుకారోజు వివరంగా రాయబడి ఉన్నాయి. ఉషా తల్లి ఫోటో కూడా ఉంది అందులో. ఇవేం లేకపోతే ఏ దిక్కు మొక్కు లేక ఏ పంచన చేరిన ఆడదాన్ని నేనేం చెప్పినా కట్టుకదే అయ్యేదేమో. ఈ మాటలు మీకు కష్టం కలిగిస్తే క్షమించండి. కానీ నేను ఇంతగా కుమిలిపోతున్నానో మీరడిగినప్పుడు నిజం ఎందుకు చెప్పలేకపోయానో నా ఆసక్తితో తిరిగి నాకు అవకాశం ఇవ్వకుండా నోరు మూసిన మీ మాటలు ఇవన్నీ నా గుండెలోనే తిరుగుతున్నాయేమో. మీరు ఊహించగలిగితే నా ప్రయత్నం ఫలించినట్టే. మీరు ఏమనుకోనంటే ఒక మాట చెబుతాను. మీకు నీతులు చెబుతున్నాననుకోకండి. చెప్పాలనే ఉద్దేశం కాదు. కానీ మీ ఆగ్రహాలకు బలి అయిన ఓ పేదరాలి కడపటి మాటగా సానుభూతితో దీన్ని అర్థం చేసుకోండి. మీరు ధనవంతులు, ఉన్నత కుటుంబంలోని వారు, ఆత్మవిశ్వాసం ఉన్నవారు, మనస్థైర్యం, పట్టుదల ఉన్నవారు, తలుచుకున్నది ఏదైనా చేయగల సమర్థులు, ఎన్ని ఉన్నవారు కాబట్టి ఒక నిర్ణయానికి వచ్చే ముందు మీరు కొంత సమయం వెచ్చించడం అవసరం. ఇక ముందైనా ఈ అవసరాన్ని గుర్తిస్తారని ఆశిస్తున్నాను. మీ అని చెప్పుకోవడానికి మీ అంగీకరించకపోయినా గర్వంగా ఊహించుకునే మీ శ్యామల. ఆ తర్వాత ఆ ఉత్తరాన్ని చాలాసార్లు చదివారు రంగారావు గారు. చదివినప్పుడల్లా ఆయన కళ్ళ వెంట నీళ్లు కారుతాయి. నేను ఎంత పెద్ద తప్పు చేశాను, నన్ను క్షమించు శ్యామల, నాకు ఎంత పెద్ద శిక్ష వేశావు అని ఆయనలో ఆయన కనుక్కుంటారు, మదనపడతారు. ఇదండి ఈరోజు కథ. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఎంతటి అఘాయిత్యానికి దారితీస్తుందో ఈ కథ ద్వారా మనకు తెలుస్తుంది. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.